ప్రస్తుతం పశ్చిమాసియాలో కనిపిస్తున్న ఉద్రిక్తతలు పైకి చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఆధిపత్య పోరాటంలా కనిపిస్తున్నాయి. అయితే ఈ పరిణామాల వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని పాశ్చాత్య శక్తులు లోతైన ఆర్థిక వ్యూహం కూడా ఉండొచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం చమురు వనరులపై ఆధారపడిన గల్ఫ్ దేశాలు ఇటీవల కాలంలో ఆయిల్ సంపదను వినియోగించి పర్యాటకం, టెక్నాలజీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. దీంతో అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తులుగా ఎదుగుతున్నాయి. ఈ ఎదుగుదల అమెరికా ఆధిపత్యానికి సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల ఆర్థిక బలాన్ని బలహీనపరచడానికి ఇరాన్ ఒక పావుగా ఉపయోగిస్తున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. నేరుగా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలపై దాడులు చేయటం అమెరికాకి సాధ్యం కాదు. అందుకే ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్పై దాడులు జరిపించి ఇరాన్ను రెచ్చగొట్టి ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతుందనే వార్తలు ఉన్నాయి. ఇరాన్ తాము పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ప్రకటించినప్పటికీ అనుమానాస్పదంగా చమురు నిల్వ కేంద్రాలపై దాడులు జరగడం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా చేసింది. దీంతో ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని చమురు వనరులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో అమెరికా రక్షణ వ్యవస్థలు ప్రధానంగా ఇజ్రాయెల్ రక్షణపైనే దృష్టి పెట్టాయి. గల్ఫ్ దేశాల చమురు ఉత్పత్తి లేదా మౌలిక సదుపాయాలు దెబ్బతింటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. అలాంటి టైంలో గ్లోబల్ పెట్టుబడులు మళ్లీ పాశ్చాత్య దేశాల వైపు వెళ్లే అవకాశం ఉంది. అంటే గల్ఫ్ దేశాల ఆర్థిక ఎదుగుదలను దెబ్బతీసి వారిని మళ్లీ పాశ్చాత్య దేశాలపై ఆధారపడేలా చేయటమే ఈ వ్యూహం వెనుక అసలు లక్ష్యమేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ పరిణామాలు కేవలం సరిహద్దు పోరాటం మాత్రమే కాకుండా పెద్ద స్థాయి ఆర్థిక పోరాటంగా మారుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్య దేశాలు పరస్పర విభేదాలను పక్కన పెట్టి ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.